నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మనకి ఇష్టమైన మన ఫేవరెట్ ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరు ఆ టేస్టే మారిపోతాయి. సూపర్ సూపర్ నాటుకోడి కూర రెడీ అయిపోయింది. నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేద్దాం. చపాతీలోకి నాన్ వెజ్ కూర ఇస్తాం, కోడి కూర. ఇంకా నాటుకోడి కూర సూపర్గా ఉంటుంది. చపాతీలోకి టేస్ట్ చేద్దాము. నైట్ చపాతీలుగా ఉన్నాయన్నమాట. రైస్ తీసాక లేట్ అవుతుంది కాబట్టి ఈలోపు మనం కూర టేస్ట్ చేద్దాం. చపాతీతో బాగుంటుంది. చపాతీలో చికెన్ కూర మంచి వాసన వస్తుంది. సూపర్గా ఉంది. ఏదన్నా కూర గ్రేవీగా నాకు ఇష్టమైన చపాతీలోకి నాటుకోడి కూర బాగుంటుంది. మనం మంచి ఫుడ్డీస్ కాబట్టి అది గుడికి తినేదాకా ఆగలే మధ్యాహ్నం దాకా. అందుకని ఈలోపు ఒక చపాతీలో టేస్ట్ చేసిరా మొక్కలు చేద్దాం. సూపర్ ఉంది. మా ఇంట్లో అయితే మేము చిన్నప్పటి నుంచి ఉడికేటప్పుడే కొంచెం గిన్నెలో కూర వేసుకొని తినేస్తూ ఉంటాం. ఉడకగానే టేస్ట్ చేయడానికి అది ఇలాగే. దోశ ఉంటే దోశ, చపాతీ ఉంటే చపాతీ వేసుకొని ముందు టేస్ట్ చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు అన్నం తింటాం. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.